దళిత జాతికి రెండు కళ్ళు లాంటి మాదిగా మాలల మధ్య ఘర్షణ జరగడం దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగాలకు లోనై రాష్ట్రంలో దళిత సోదరులు ఎక్కడా ఘర్షణకు దిగవద్దని పిలుపునిచ్చారు. వెలగపూడి ఘటన తనను కలిసివేసిందన్నారు. ఘటన జరిగిన తీరు చూస్తుంటే జరగనానిది ఏదో జరిగినట్లు కనిపిస్తుందని తెలిపారు. సామాజిక వివక్షతకు వేల సంవత్సరాలుగా గురవుతూ ఉన్నత వర్గాల పీడనలకు దాడులకు గురైన దళిత వర్గంలోనే కొన్ని చోట్ల దళితుల మధ్యనే ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో ఒక వృద్ధ మహిళ చనిపోవడం అది బాధను ఆవేదనను మిగులుస్తుంది. రెండు దళిత వర్గాల మధ్యలో జరగరాని ఘర్షణ జరిగినట్టుగా, ప్రతి దాడులు జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. వెలగపూడిలో రెండు వర్గాలు ఈ వెలగపూడి ఘర్షణని భవిష్యత్తులో కూడా సంయమనంతో పరిష్కరించుకోవాలని, ప్రతి దాడులు చేసుకునే సంస్కృతికి రెండు వర్గాలు ఇప్పుడే కాదు ఎప్పుడు రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చనిపోయిన ఆ కుటుంబానికి, మహిళ కుటుంబానికి, మరియమ్మకి సంతాపాన్ని, సానుభూతిని ప్రకటిస్తున్నది ఎంఆర్పిఎస్. కారంచెడు ఘటనలో మాదిగలే హత్యలకు గురైన మాదిగ సోదరులకు మాల సోదరులే అండగుండి దళితుల ఉమ్మడి ఐక్యతకు శ్రీకారం చుట్టుకోగలిగాం. అది ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమానికి బలమైన పునాదులేసింది. చుండూరు ఘటన 7 మాల సోదరులు, అంగలకుర్తి రాజమోహన్ అనే ఒక మాదిగ సోదరుడు చంపబడ్డ సమయంలో మాదిగలు ఉమ్మడిగా ఆత్మగౌరవ పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ఈ రెండు ఘటనల తర్వాత శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో 6 మాల సోదరులని దారుణంగా చంపిన సంఘటన జరిగిన రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే ముందు వరుసలో నిలబడి మాదిగల్ని ఏకం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన ఉద్యమాన్ని నిర్మించుకున్నోళ్ళం. ఎక్కడ మాలల మీద దాడి జరిగినా, ఉన్నత వర్గాల దాడులు, ఎక్కడ మాదిగల మీద, ఉపకులాల మీద దాడులు జరిగినా నిన్నటి వరకు ఐక్యంగా కలిసి పోరాటం చేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నోళ్ళం. ఇట్లాంటి అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల, అది కొందరి ప్రేరేపితం కావచ్చు, లేదా అకస్మాత్తుగా జరిగిన భావోద్రేక సంఘటనల వల్ల కావచ్చు, కారణమేమైనా మన రెండు వర్గాల మధ్యనే ఈ భౌతిక దాడులు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళు చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా సంయమనం పాటించడం అనేది ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను రెండు వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇక రెండోది, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రస్థానం 26 ఏళ్ళు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రస్థానం 26 ఏళ్ళు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తే